అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే సామెతలు 22వ అధ్యాయము 24వ వచనం. కోపచిత్తంతో సహవాసం చేయకము. ఇక్కడ మొదటి లైన్లో ఏం కనబడుతుందంటే కోపచిత్తంతో సహవాసం చేయొద్దని కనబడుతుంది. ఈరోజు వాక్యం ఏమిటంటే ఎవరితో దేవుడు సహవాసం చేయమన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొద్దన్నారు అనే వాక్యం అనమాట. అయితే సామెతలు 22-24 వచనంలో మనకి ఏం కనబడుతుందంటే కోపం గలవారితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా కోపం గలవారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అలాగే 23 సామెతలు 23-20 అధ్యాయంలో ద్రాక్షారసం త్రాగువారితో నేను మాంసం హెచ్చుగా తినేవారితో నేను సహవాసం చేయకము. ద్రాక్షారసం అంటే మద్యం సేవించే వారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. అలాగే మాంసం హెచ్చుగా తినేవారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. మొట్టమొదటిగా కోపం గలవారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. రెండవదిగా మద్యం తాగు వారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. మూడవదిగా మాంసం హెచ్చుగా తినేవారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఈ మూడు కలిగి ఉన్నట్లయితే మనం దేవునికి చేరువుగా ఉంటాం. కాబట్టి మనందరం కూడా ఈ మూడింటిని పాటించి దేవుని దగ్గర అయ్యే కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించను కాక. మీ అందరికీ మరణాత. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు షేర్ చేయండి.